హితవు ఏం చెప్పాలో అంతా చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఓట్ల శాతం దృష్టిలో పెట్టుకుంటే మీరు జర్మనీ వెళ్ళిపోవాలన్నారు. ఎందుకు అలా అన్నారు? దానికి కౌంటర్గా అంబటి ఏమంటాడంటే, అంబటి రాంబాబు గారు, బాబు పవన్ కళ్యాణ్ మీకు 21 సీట్లు ఉన్నాయి కదా, మీరైతే గోవా వెళ్ళిపోండి, అక్కడైతే మీరు ముఖ్యమంత్రి అవుతారు అని. ఏంటి ఈ వ్యవహారం ఏంటి మధ్యలో? అంటే వీళ్ళు మొదటి నుంచి ప్రతిపక్ష హోదా కావాలని డే 1 నుంచి అరిచిన అరుపులు హైకోర్టుకు వెళ్ళడము. సో ఈ విధానం అంతా అంటే ఆయన నాకు అంటే ఒక మెయిన్ ఏంటంటే ప్రతిపక్ష హోదా కోసం ఎందుకు యాగి అంటే ఒకటి అది క్యాబినెట్ ర్యాంకు. ఉమ్, సో ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యే ఒక పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష హోదా ఎల్ఓపి అంటే కంపల్సరీగా అది క్యాబినెట్ ర్యాంకు. అన్నిటికీ సమానమైన హోదా ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది. సో ఆయనకు అది కావాలి. అదేమంటారు దాన్ని, ఆ ఎరా అంటే కావాలి ముఖ్యమంత్రి ఆయనకి. కాకపోయినా కనీసం ఆ తర్వాత హోదా కావాలి అనేది. కావాలి, యా. సో ఆయనకు నిరంతరము ఎంతసేపు ఉన్న అధికారము, నా చుట్టూ ఆ మనుషులు, ఆ హోదా అదంతా అనుభవించాలి. నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని పైనుంచి వచ్చాననే ఆలోచనలతో ఉన్నప్పుడు ఇంకా మరి జర్మనీతోనే పోల్చాల్సి వస్తుంది. సో ఉన్న ఆ కాస్త ఏదైతే గవర్నమెంట్లోకి వచ్చిన పర్సంటేజ్ కాకుండా మిగతా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని సమానంగా ఎన్ని పార్టీలు ఉంటే అన్ని అంటే జర్మనీ పంచుకొని అంటే అదే కాదు, ఎల్ఓపిగా జర్మనీ ఉండండి జర్మనీ అనేది. సో గొడవ జర్మనీ ఏంటంటున్నా. సిద్ధాంతం అనేది సరదాగా అంటే ఒక జర్మనీ గొడవ వాళ్ళకు ఏంటంటున్నా. అర్థమయ్యేటట్టు చెప్పారు. అయితే మేము ఇంకొక మాట కూడా అంటున్నాం. ఎంతసేపు ఉన్న మన రాజకీయాలు గమనించండి. గత 5 ఏళ్ల పరిపాలనలో మేము మా అధినేతగా కూడా మమ్మల్ని ఏమంటారు మమ్మల్ని లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా టీడీపీని, లేకపోతే మేము మా భాగస్వామ్య పక్షాలన్నీ కూడా అటు కేంద్రం మీద మాట్లాడడానికి ఏదైనా సరే అంశాల మీద మనం ఉమ్మడిగా కొన్ని కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసుకోండి, ఒక అఖిల పక్షాన్ని పిలవండి అని మా అధినేత స్టీల్ ప్లాంట్ అంశంలో చెప్పడం జరిగింది. సో ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో రాజకీయాలను నడిపించాలని మేమెంత కన్స్ట్రక్టివ్ గా ఉన్నప్పటికీ కూడా అటువైపు నుంచి అలాంటి ఆదరణ కానీ అటువంటి మాటలు కానీ ఏ రోజు రాలేదు గత 5 ఏళ్లలో. ఇప్పటికీ కూడా ఆయనకి ఏమన్నా మార్పు వచ్చిందేమో 11 సీట్లు వచ్చిన తర్వాత అని ఎదురు చూస్తున్నాం. నేను కన్స్ట్రక్టివ్ గా ఉంటాను, మన రాష్ట్రం కోసం పని చేద్దామని ఒక్క మాటన్నా ఈ 8 నెలల్లో ఒక్క మాటన్నా అంటాడేమో అని మీరు గమనించాం. ఏమన్నా మార్పు వచ్చిందేమో. ప్రజలు ఇంత చీత్కరించారు, మీ సాక్షాత్తు మీ నాయకులే మమ్మల్ని గేట్ల బయట నిలబెట్టారు, గంటల తరబడి రోజంతా ఎదురు చూసాము, అయినప్పటికీ కూడా మాకు అపాయింట్మెంట్లు లేవు, ఒక్క వ్యక్తి కింద ఏకఛత్రాధిపత్యం కింద నడిచింది, ఆయనేమో బయటికి రాడు, కార్యకర్తలను కలవడు, పార్టీ నాయకులను కలవడు, ఎమ్మెల్యేలను కలవడు, మంత్రులను కలవడు. మరి మనకు ఇదే కదా తీర్పు వస్తుంది ప్రజల దగ్గర నుంచి. వాళ్ళు ఈ 8 నెలల్లో ఎంతో మంది నాయకులు చెప్పడం జరిగింది ఓపెన్ గా మీడియా ముఖంగా. సో ఇప్పటికీ కూడా ఆయనలో ఏ మార్పు లేకపోగా నాకు ప్రతిపక్ష హోదా కావాలంటూ యాగి చేసిన విధానం. ఇందాక వైసీపీ సార్ ఏమన్నారంటే పచ్చ మీడియా అని అంటారు. ఇప్పుడు మీకు ఒక మీడియా ఉంది, మీరు ఎదుటోళ్ళని ఎలాగ రాళ్ళేస్తారు? మీకు ఒక మీడియా ఉంది కదా, మరి మిగతా వాళ్ళు ఆ మీడియా ఈ మీడియా బ్లూ మీడియా, మీకు ఒక పేరు ఉంది కదా, మీకు 100 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, రోజు నిరంతరం అధినేత మీద గొడవ ఉంటారు. ఆగండి. ఇందాక లింక్ గురించి మాట్లాడారు, నేను ఆ లింక్ పంపిస్తాను, కంటిన్యూటీ లింక్ కాదు. ఇప్పుడు రోజా గారు కూడా కాదు, రోజా గారు మాజీ మంత్రి రోజా మీకు మీ అధినేతకు ఒక సలహా ఇచ్చారు. ఏంటంటే మీరు తహతహలాడుతున్నారు అనుకుంటా ప్రతిపక్షం కోసం, మీరు 21 సీట్లు ఉన్నాయి కదా, డిప్యూటీ సీఎంగా రాజీనామా చేసేసి ప్రతిపక్ష నేతగా ఉండండి అని. ఏం చెప్తారు? ఇప్పుడు మేము మా అధినేత అధికారం చేపట్టడానికి ముందు చెప్పారు, అధికారంలో చేపట్టిన తర్వాత చెప్పారు, ఈ రోజుకు కూడా చెప్తున్నాం అదే మాట. మనము సీట్ల కోసమో ఓట్ల కోసమో లేకపోతే రాజకీయం కోనో అధికారం కోసమో అన్ని రకాలైన వేషాలు వేయక్కర్లేదు. చివరి వరకు రాజకీయ పార్టీగా చివరి వరకు కూడా ప్రజలకు మేలు చేయాలనే ఒక ఆకాంక్షతో జనసేన పార్టీ పనిచేస్తుంది. నా పార్టీ ఆఫీసు చివరి వరకు ఏ ఒక్క వ్యక్తి అయినా మెట్లు తొక్కి వచ్చి నా పార్టీ గేట్లు టచ్ చేసి నాకు సాయం కావాలన్నా కూడా ఆ రోజు కూడా నేను పనిచేస్తానని ఇప్పుడుగా చెప్పింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు, మొన్న కూడా అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారు? నేను తప్పు చేసినా కూడా నన్ను పనిష్మెంట్ చేయండి, నాకేం ప్రత్యేకమైన అధికారాలు లేవు, ఈ రోజు కూడా చెప్పారు. సో మేము టోటల్ గా ప్రజల పక్షాన మాట్లాడడానికి మాకు సపరేట్ గా ఇది ఒక ప్రతిపక్షమనో అధికారమనో లేకపోతే మేము ఇన్ని సీట్లు వచ్చాయనో విర్రవీగడమనో లేకపోతే బలమైన నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తున్నామనో మా అధినేత కానీ మేము కానీ ఏ రోజే కానీ అలాగా విర్రవీగి ఏ రోజు మాట్లాడము కూడా. సో మాకొక గ్రాటిట్యూడ్ ఉంది ప్రజల మాట్లాడారు. సందర్భంలో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడంటే